మరలా ఈ బుధవారం దినాన్ని బైబిల్ ధ్యానంలోనికి దేవుడు మనం నడిపించడానికి చూపాడు. దేవుడు దాని వందనస్తులం. మన సమయంలో మనం ఎఫెసీయులకు రాసిన పత్రికను మనం ధ్యానం చేసుకోవడం మొదలుపెట్టాం. గత వారం కొంత డిస్టర్బెన్స్ వచ్చిందని విన్నాను. దాని విషయంలో మన్నించండి. మరి ఈ వారం దీన్ని శ్రద్ధగా వినడానికి ప్రయత్నించేద్దాం, డిస్టర్బెన్స్ ఏం లేకుండా. ఈ బైబిల్ వాక్య ధ్యానంలోకి వెళ్ళే ముందు ప్రార్థన చేసుకుందాం. తల వంచండి. మీరు ఈ దగ్గర మీ బైబిల్స్ ఉంటే పట్టుకొని, మీకు నోట్స్ ఉన్న పెన్ అవి పట్టుకొని నోట్ చేసుకోవాల్సిన విషయాలు ఏమంటే నోట్ చేసుకోండి. మీరు సిద్ధంగా ఉండి ఈ యొక్క వాక్య ధ్యానంలో పాల్గొనాలని మనం చేస్తున్నాం. ప్రార్థన చేసుకుందాం. తల వంచండి. మిగిలి ప్రియుడు దేవా, మా పరలోకపు తండ్రి, ఈ ప్రియకుమారుడు మా రక్షకుడు నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ఈ రాత్రి వేళలో మీ సన్నిధానానికి వస్తున్నాం, మీ కృపాసనానికి వస్తున్నాం. మీరు ఉద్దేశించి మీ దాసుడు పౌలు ద్వారా పరిశుద్ధాత్మ ప్రేరేపణగా సంఘానిలో మాట్లాడిన మాటలను మేము ఈరోజు జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఈ అంతకాలంలో ఉన్న సంఘంగా మేము కూడా ఈ సత్యాన్ని గ్రహించి మీరు ఆశించిన విధంగా మీ సంఘ వధువైన ఈ సంఘం ఏ విధంగా సిద్ధపడి అలంకరింపబడి వివాహ దినం కొరకు సిద్ధపడి ఉండాలో దాని కొరకు మమ్మల్ని మీరు సిద్ధపరచమని బ్రతిమాడుకుంటున్నాను. వివరిస్తుండగా పరిశుద్ధాత్మ దేవుడా వినుబుద్ధులు పుట్టించండి. అంతేకాకుండా పరిశుద్ధాత్మ దేవుడా మీరే మాకు దాన్ని అర్థం చేసి మా జీవితాలకు అన్వయించుకొని తద్వారా మీకు మహిమ తెచ్చే బిడ్డలుగా ఉండడానికి కృపనివ్వండి. మీ దాసులుగా మాట్లాడుతున్న నన్ను మీరు అభిషేకించండి. నా నాలుకను నా పెదవులను కాల్చండి. మీరే మాట్లాడండి. సమస్తం ద్వారా మీరే మహిమ పొందమని యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థన అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. పిల్లరా, మరి బైబిల్ ధ్యానాల్లో ఎఫెసీయుల పత్రిక అపోస్తలుడైన పౌలు రాసిన అనేక పత్రికల్లో చాలా శ్రేష్టమైన పత్రిక. ఇది సంఘాన్ని గురించి ప్రత్యేకంగా ఎడిఫికేషన్ ఆఫ్ చర్చ్, అంటే సంఘం క్షేమాభివృద్ధి పొందడం. క్రీస్తు శరీరమైన సంఘం, క్రీస్తు శిరస్సు, ఈ సంఘం ఆయన దేహం. ఈ దేహం క్రీస్తు అనే ఆ యొక్క శిరస్సు అంటుకొని ఎలాగ ఫలించాలి, ఎలాగా సిద్ధపడి ఉండాలి అన్న విషయాలు, అనేక విషయాలు ఇందులో రాయబడ్డాయి. దీన్ని మనం ధ్యానం చేసుకున్నప్పుడు మనం ఎవరము, ఏ ఉద్దేశంతో ఇది రాయబడింది అన్న ఉద్దేశాన్ని ఎఫెసీయులకు రాసిన పత్రిక మొదటి వచనంలో మనం చూస్తున్నాం. దేవుని చిత్తం వలన క్రీస్తు యేసు అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులో ఉన్న పరిశుద్ధులను క్రీస్తు యేసునందు విశ్వాసులైన వారికి శుభమని చెప్పి రాయనది. మనకు రెండు పేర్లు ఇవ్వబడ్డాయి. ఒకటి పరిశుద్ధులు, రెండు విశ్వాసులు. క్రైస్తవ సంఘానికి ఇంకా రెండు పేర్లు ఇవ్వబడ్డాయి తర్వాత కాలంలో. ఇంకా అక్కడ మనం చూసినప్పుడు బ్రదరన్ అని, సహోదరులు అని. అంతేకాకుండా అంత్యోక్యలో అపోస్తల కార్యాల్లో మనం చూస్తాం మొట్టమొదటి శిష్యులు క్రైస్తవులు అనబడ్డారని. ఇందులో ప్రత్యేకంగా దేవుని చేత మనకి ఇవ్వబడింది ఏంటంటే పరిశుద్ధులు అని పిలువబడ్డాం. అది మన వల్ల వచ్చింది కాదు, దేవుడు మనకిచ్చే ఆ పరిశుద్ధతను బట్టి ఆయన మనల్ని పరిశుద్ధులుగా చేయటకు పిలిచాడు. ఆయన విశ్వాసం ద్వారా మనల్ని నీతిమంతులుగాను, ఆ విశ్వాసం ద్వారా పరిశుద్ధులుగాను ఆయన ఎంచుకుంటున్నాడు. పరిశుద్ధులుగా ఉండటకు పిలువబడిన వారం అని అందుకనే దాన్ని రాస్తూ ఉన్నాడు. కాబట్టి ఈ పత్రిక మనం ధ్యానం చేస్తున్నప్పుడు మీకు లాస్ట్ వీక్ చెప్పాను, అంత క్లారిటీ లేదు ఇప్పుడు కూడా. అందువల్ల దాన్ని మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాను. ఎప్పుడైనా మనం బైబిల్ ధ్యానం చేసేటప్పుడు మనం కాంటెక్స్ట్ అనేది, సందర్భం అనేది చాలా జాగ్రత్తగా చూడాలి. ఎవరికి రాశారు, ఎప్పుడు రాశారు, ఎందుకు రాశారు, ఎలా రాశారు, ఏం చేయాలి దాని ద్వారా అన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి ఎఫెసీయులకు రాసిన పత్రికను పౌలు రాస్తున్నప్పుడు ఎఫెసు అనే పట్టణం ఎక్కడుంది, ఎలాగుంది, అక్కడ ప్రారంభించబడిన సంఘం యొక్క పరిస్థితులు ఏంటి అన్నది మనం ఒకసారి కొంత దాని బ్యాక్గ్రౌండ్లోకి వెళదాం. వెళితే మనకు కొంత అర్థమవుతుంది. తర్వాత
మనం బుక్లో ఉండే పర్టికులర్ విషయాల్ని మనం ధ్యానం చేసినప్పుడు కాంటెక్స్చువల్గా సందర్భానుసారంగా ఉన్నాయా లేదా అన్నది మనకు అర్థం అవుతుంది. కాబట్టి ఈరోజు 20th సెంచరీలో ఉన్న మనకు కాకుండా అది భిన్నంగా, ఇది ఎప్పుడో మొదటి శతాబ్దంలో ఈ సంఘం ప్రారంభించబడింది. యేసు ప్రభువారు పునరుద్ధరణ తిరిగి లేచిన తర్వాత, ఆయన పౌలుకు దర్శనం ఇచ్చిన తర్వాత, పౌలు ఆత్మచేత ప్రేరేపించబడి అన్ని జనులకు సువార్త ప్రకటించాలనే భారంతో ఆ మైనర్ ఏషియా అనే ప్రాంతానికి వెళ్ళడం, అక్కడ ఆయా సంఘాలు ప్రారంభించడం, ఫిలదెల్ఫియా, స్మోర్నా, పెర్గము, ఎఫెసు, కొరింథు, ఈ పట్టణాల్లో ఆయన సువార్త ప్రకటించి అందు విశ్వాసులైన వారిని ఒక సంఘంగా సమకూర్చి అక్కడ సంఘాన్ని నడిపించుకుంటూ ఉంటుండగా వారికి ఆయన రాసిన ఉత్తరాల్లో ఇదొక ఉత్తరం. అలాగే ఎఫెసులో ప్రారంభించబడిన సంఘానికి రాస్తున్న ఉత్తరం. ఈ ఉత్తరాన్ని గురించి ఇందులో ఉద్దేశం ఏమై ఉంటుంది? దీని ఉద్దేశం ఏంటంటే, ఎఫెసు మరియు ఇతర స్థలములందు గల విశ్వాసులను క్రైస్తవ విశ్వాసమందు స్థిరపరచుట క్రీస్తు శరీరమైన సంఘ ఉద్దేశం, స్వభావం వంటి వాటిని వివరించుట. రెండు విషయాలు దీని ఉద్దేశం. ఈ బుక్ రాయబడడంలో ఉద్దేశం ఏంటంటే, ఇది ఒక ఎఫెసీయులకు అనే సంఘానికి రాయబడిన పత్రిక మాత్రమే కాదు. ఆ రోజుల్లో ఈ పత్రిక పంపించేటప్పుడు వారు చదువుకొని ఇతర చర్చిలకు కూడా పంపించేవారు. అలాగా ఆ చుట్టుపక్కల ఉన్న సంఘాలన్నిటికీ ఉద్దేశించి రాయబడిన, అంటే యూనివర్సల్ చర్చ్ ఆఫ్ క్రైస్ట్, క్రీస్తు యొక్క సార్వత్రిక సంఘానికి రాయబడిన ఇది పత్రిక. కాబట్టి ఇది ఎఫెసీయులకు మాత్రమే వర్తిస్తుంది అనుకోవడానికి వీల్లేదు. ఈరోజు క్యూఎంబి సంఘం అవనివ్వండి, ఏబీ చర్చ్ అవనివ్వండి, కల్వరి అవనండి, వాట్ ఎవర్ ఇట్ మే బి, వి నేమ్ ఇట్, బట్ ఇది క్రీస్తు దేహమైన సంఘం అని మనం పిలువబడతా ఉంది. కాబట్టి మనందరికీ సంబంధించిన ఈ యొక్క పత్రిక లేక ఈ యొక్క ఉత్తరం, దీని ఉద్దేశాన్ని మరొకసారి మీకు చెప్తా ఉన్నాను. ఇదేంటంటే, క్రైస్తవ విశ్వాసం ముందు స్థిరపరచుట. మనం విశ్వాసంలోకి వచ్చాం, విశ్వాసం ద్వారా యేసుక్రీస్తు నమ్మాం, ఆ విశ్వాసం ముందు స్థిరపరచబడాలి. అంటే ఒక చర్చ్ ఎస్టాబ్లిష్ అవ్వడం ఎలాగో, ప్రారంభించబడడం ఎలాగో, అది స్థిరపరచబడడం కూడా అలాగే ఉండాలి. యేసుక్రీస్తు నందు వాక్యము మనల్ని ఏం చేస్తుందంటే స్థిరపరుస్తుంది. మనం ఎదగడం, ఫలించడం, స్థిరపరచబడ్డం. కాబట్టి స్థిరపరచబడ్డానికి అంటే నమ్ముకొని విశ్వాసంగా వచ్చిన వారు ఆయా పరిస్థితులు వచ్చినప్పుడు చెదిరిపోకుండా, ఆ విశ్వాసంలోంచి తొలగిపోకుండా స్థిరపరచబడ్డానికి అపోస్తలుడైన పౌలు ఈ సంఘాన్ని స్థిరపరచడానికి రాసిన పత్రిక కొన్ని ముఖ్య విషయాలు ఎలా స్థిరపరచబడతారు అన్న దాని గురించి వ్రాయబడింది. రెండోది, ఈ సంఘం యొక్క ఉద్దేశం ఏంటి? దేవుడు ఈ విశ్వాసాన్ని ఎందుకు ఒక సంఘంగా సమకూర్చాడు? ఈ సంఘం ద్వారా ఏం చేయబోతున్నాడు? ఈ సంఘం యొక్క ఉద్దేశం ఏంటి అన్నది వివరించడం కొరకు ఈ పత్రిక రాయబడింది. మరియు ఈ సంఘం యొక్క ఉండవలసిన స్వభావం ఎలా ఉండాలి, యాటిట్యూడ్, మనం బి యాటిట్యూడ్స్ అన్నాం. మనం యేసుప్రభు వారు మత్తయి సువార్త 5వ అధ్యాయంలో కొండ మీద ప్రసంగం అంటాం. ఇంగ్లీష్లో దాన్ని ఏమంటే బి యాటిట్యూడ్స్. చిన్నప్పుడు నేనేమో బీటిట్యూడ్స్ అనుకునేవాడిని, కానీ జ్ఞానం వచ్చిన తర్వాత, పెద్దోడు అయిన తర్వాత నాకు అది అర్థమైంది. బి యాటిట్యూడ్స్ అంటే ఒక క్రైస్తవుడు ఉండవలసిన స్వభావం, గుణ లక్షణాలు. అందుకే సమాజానికి విరుద్ధంగా యేసుప్రభు వారు కొన్ని మాటలు చెప్పాడు. మొన్నే ఒక ఆయన తన సాక్ష్యాన్ని చెప్పాడు. ఆ సాక్ష్యంలో ఆయన చెప్పిన, యేసుప్రభు వారు చెప్పిన ఒక మాటను తీసుకొని ఆయన రక్షణ పొందడానికి అది కారణమైందట. యేసుప్రభు వారు ఏంటి ఇలా చెప్తున్నాడు, క్షమించమంటున్నాడు ఏంటి అని. కాబట్టి క్రైస్తవ సంఘానికి ఉండే స్వభావ లక్షణాలు, గుణ లక్షణాలు, వాటిని ఉద్దేశించి వాటిని రాస్తూ ఉన్నాడు. పేతురు 2వ అధ్యాయం 9వ వచనంలో మనందరికీ తెలిసిన విషయం, చీకట్లో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి పిలిచిన వాణి గుణాతిశయాల్ని ప్రచురణ చేయ నిమిత్తము మనం పిలువబడ్డాం, ఏర్పాటు చేయబడ్డాం, రాజులైన యాజక సమూహంగా అంటాడు. ఈ గుణ లక్షణాలని
క్రీస్తు శరీరం అయిన మనము శిరస్సు అయిన క్రీస్తు యొక్క ఆ గుణ లక్షణాన్ని, ఆ స్వభావాన్ని ఎగ్జిబిట్ చేయడానికి, లోకంలో ప్రదర్శించడానికి ఆయన మనం పిలుచుకున్నాడు. ఆ ఉద్దేశాన్ని పౌలు ఈ ఎఫెసీ సంఘానికి రాస్తా ఉన్నాడు అన్న సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. రెండోది, ఈ గ్రంథకర్త ఎవరు అంటే మనందరికీ తెలిసిన విషయం. పౌలు రాశాడు. ఎవరికి రాశాడు అంటే మళ్ళీ మనందరికీ తెలుసు. ఎఫెసులో ఉన్న విశ్వాసులకు, ఆ చుట్టుపక్కల ఉన్న సంఘాల్లో ఉన్న విశ్వాసులకు. ఇది రాయబడిన కాలం ఏంటి అంటే దాదాపు ఏడి, అంటే యేసుప్రభువు పునరుద్ధరణ తిరిగి లేచిన తర్వాత కాలంలో పౌలు దేవుని ఆత్మచేత పట్టబడి సువార్త ప్రకటిస్తున్న దినాలు. దాన్ని క్రీస్తు శకం 60 ఆ ప్రాంతంలో రోమా నుండి పౌలు ఖైదీగా ఉన్నప్పుడు రాసిన పత్రిక ఇది. రోమాలో ఆయన చెరలో ఉన్నాడు. అప్పుడు 2 సంవత్సరాలకు మించి అక్కడ ఉన్నాడు. ఉన్నప్పుడు ఆయన రాజకీయ ఖైదీగా ఉన్నాడు, పొలిటికల్ ప్రిజనర్ ఆయన. కాబట్టి ఆయన ఆ సమయంలో ఈ యొక్క పత్రికను రాయడం జరిగింది. అది పౌలు రాశాడు. ఆ కాలమేమో క్రీస్తు శకం 60 అని అంటారు. దీని బ్యాక్గ్రౌండ్లోకి మనం వెళితే సంఘ సమస్యలకు పరిష్కారం చేయడం ఇది వ్రాయబడలేదు. మీరు కొరింథీయుల రాసిన పత్రికలో మనం చూస్తే అక్కడ అన్నీ మీలో కలహములు కలవని, మీలో వ్యభిచారం ఉందని, మీలో ధనం విషయంలో ప్రాబ్లమ్స్ ఉన్నాయని వాళ్లకు కొన్ని హెచ్చరికలు రాయబడ్డాయి. ఈ పత్రిక మాత్రం అలాంటి హెచ్చరికలు ఏమి ఉండవు. ఓన్లీ సంఘ ఎడిఫికేషన్ కొరకు మాత్రమే వ్రాయబడిన విషయం. ఈ పరిష్కారం చేయటకు రాయబడలేదు. దానికి మారుగా సంఘములను శక్తివంతంగా చేయటకును ఉత్సాహపరచుటకును వ్రాయబడ్డాయి. అంటే చర్చ్ యొక్క పవర్, చర్చికి ఎంత శక్తి ఉందో, చర్చి ఏం చేయగలదు. ఈరోజు ఈ భయంకరమైన పాండమిక్ ప్రపంచం అంతా వ్యాపించున్న సమయంలో చర్చ్ చాలా సైలెంట్గా ఉంది. కానీ దేవుడు ఇలాంటి సమయాల్లో దేవుడు సంఘానికి అపరిమితమైన శక్తిని ఇచ్చాడు. ఆ శక్తిని ఎగ్జిబిట్ చేయాలి. ఇదే రైట్ టైం. ఈ సత్యం చాలా మందికి తెలియదు. మనం వారికన్నా ముందు మనమే దాక్కుంటున్నాం, మనమే భయపడుతున్నాం. మనం కాదు భయపడవలసింది. మీరు ఆలోచించేయండి. యేసు ప్రభు వారు అపోస్తల కార్యం 10:38 రాయబడిన మాట ఏంటంటే, ఆయన పరిశుద్ధాత్మ చేత నింపబడిన వాడే మేలు చేయొచ్చు, దెయ్యములను వెళ్ళగొట్టచ్చు, రోగులను స్వస్థపరచచ్చు, సంచరించుచుండెను అనుంది. ఇలాంటి సమయాల్లో మనం లోకానికి ఆశీర్వాదకరంగా ఉండాలి. చర్చ్ షుడ్ రైజ్ నౌ. చర్చికి ఎంత పవర్ ఉందో మీరు ఆలోచించేయండి. ఎంత పవర్ ఉందంటే, యేసు ప్రభువు పునరుద్ధరణ తిరిగి లేచిన తర్వాత పెంతెకొస్తేనే పండుగ దినాన్ని వారు శిష్యులు పరిశుద్ధాత్మ పొందుకొని వారు ఆత్మచేత బలము చేత నింపబడ్డారు. మీకు మొదటి అపోస్తల కార్యం 1:8 ఏం రాయబడింది? ప్రభువా మాకు రాజ్యం ఎప్పుడు ఇస్తామంటే, కాలంలో సమయాల్లో తండ్రి వర్షంలో ఉన్నాయి, అది నాకు తెలియదు, మీరు దాని గురించి కాదు నేను పిలుచుకున్నది, మీరు ఇంకో పని చేయాలి అని 8వ అన్నాడు. పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తిని పొందుతారు. ఏం పొందుతారంట? పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు చాలా మంది ఏమనుకుంటారు, భాషలు, స్వస్థ, లేకపోతే దెయ్యాలు వెళ్ళగొట్టడం, ఈ వరాలు కాదు. యేసుప్రభువు మత్తయి సువార్త 28వ ఏమన్నాడు? నాకు పరలోకంలోను భూమి మీద సర్వాధికారం ఇవ్వబడింది, అధికారంతో నేను మిమ్మల్ని పంపిస్తున్నాను, వెళ్ళండి లోకంలోనికి, దెయ్యాన్ని వెళ్ళగొట్టండి, రోగులు స్వస్థపరచండి అన్నాడు. చర్చ్ హ్యాస్ ది పవర్ నౌ. ఈ సమయంలో చర్చ్ షుడ్ ఎక్సర్సైజ్ ఇట్స్ పవర్. ఈ పవర్ ఏంటన్నది చర్చికి తెలియదు, విశ్వాసికి తెలియదు తన ఎంత శక్తిమంతుడో. దేవుని శక్తి అంతా మనతో ఉంది. ఎందుకంటే మనలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడి కంటే గొప్పవాడు అని యోహాను పత్రికలో రాస్తా ఉన్నాడు. ఈ మనలో ఉన్నవాడు ఇంత పవర్ఫుల్ అన్న సంగతి మనకు తెలియదు. అందుకే మనం దాక్కుంటా ఉన్నాం. మన శక్తిని మనం గ్రహించకుండా మనం దాక్కుంటా ఉన్నాం. సంఘాన్ని అలా ఉత్సాహపరిచి తనకున్న శక్తిని తెలియపరచడానికి ఈ పత్రిక రాయబడింది. గత వారం చెప్పాను, క్లారిటీ లేదు కాబట్టి నేను మళ్ళీ చెప్తా ఉన్నాను.
1847 ప్రాంతంలో ఆస్ట్రేలియాలో ఆ రోజు ప్రపంచమంతా ఇలాంటి భయంకరమైన పాండమిక్ ఒకటి వచ్చింది, భయంకరమైన రోగం. దాంతో అనేకలు చచ్చిపోతూ ఉన్నారు. ఆయన ఒక పాస్టర్ గారు, ఆయన స్కాట్లాండ్లో పుట్టాడు. ఆయన జాన్ అలెగ్జాండర్ దివి అనే ఒక ఆయన ఆ సంఘంలో ఉన్న అనేకులు చనిపోతూ ఉంటే ఆయనకి ఏం చేయాలనో ఒక తన గదిలోకి వెళ్ళి ప్రార్థన చేస్తూ, ప్రభువా ఈ సమయంలో నేను ఏం చేయాలి, మేమేం చేయాలి, సంఘంగా మేము ఇలా దాక్కుని ఉండడమా, మా పరిస్థితి ఏంటి అని ప్రార్థన చేస్తే పరిశుద్ధాత్మ దేవుడు ఆయనకు ఒక వాక్యం ద్వారా మాట్లాడాడు. ఇందాక నేను చెప్పిన వాక్యం అపోస్తలుల కార్యం 10:38. ఎప్పుడైతే ఆయన వాక్యం చదివాడో దేవుని ఆత్మ ఆయన మీద బలంగా వచ్చింది. ఇందులో ఆయన ఎవరో తలుపు కొట్టారు. ఆయన ప్రార్థన చేసుకున్నాం. ఏంటంటే మన చర్చిలో ఒక మేరీ అనే ఆవిడ చనిపోతుందండి, చాలా బలహీనంగా ఉంది, మిమ్మల్ని అర్జెంటుగా రమ్మన్నారంటే ఈయన గబగబా వెళ్ళాడు, తలుపు తీసుకుని లోపలికి వెళ్ళాడు, ఆమెకు ప్రార్థన చేసి యేసు నామములో లెమ్మన్నాడు. ఆమె లేచింది. అంతే. ఆ రోజు నుంచి ఆయన పరిచయం ప్రారంభించాడు. రోగులు స్వస్థపరచబడతా ఉన్నారు. ఆయన చర్చి ఒక హాస్పిటల్ అయిపోయింది. అంతేకాదు ఆ దినాల్లో 1860-70 కాలాల్లో ఆయన ఆస్ట్రేలియా విడిచి అమెరికా కూడా రావడం జరిగింది. ఆయన పెద్ద సంఘాన్ని ప్రారంభించాడు. ఆయన సంఘానికి ఆ దినాల్లో 1,00,000 మంది సభ్యులు. సంఘం దానికి ఉన్న శక్తి ఏంటో తెలియక, ఇలాంటి సమయాలు వచ్చినప్పుడు ఏం చేయాలో తెలియక దాక్కుంటున్నాను. ఈ విషయాన్ని సంఘానికి బయలుపరచడానికి, బోధపరచడానికి పౌలు ఈ యొక్క పత్రికను రాశాడు. ఇది మనం 1వ వచనంలో మనకు వ్రాయబడినట్లు, తుకిక్కు చేతికిచ్చి పంపెను. 1:1 ఎఫెసులో అనే పదము కుండలమందుండుచే పౌలు ప్రాచీన చేవ్రాత ప్రతుల్లో ఆ పదము రాసనటకు ఎరుగలం. ఇది ఎఫెసునందు మాత్రం ఉన్న వారి కొరకే వ్రాయబడిన ఉత్తరం కాదని, అనేక సంఘములను మనస్సునందు ఉంచుకొని వ్రాయబడినదని దీని మూలంగా గ్రహించుకొనగలము. మనం కొలస్సీలకు రాసిన పత్రికలో లౌదీకయ సంఘానికి 4:16 వచనంలో వారికి ఒక ఉత్తరం రాశాను, పంపించాను అన్నాడు పదం. కొలస్సీ రాసిన పత్రికలో లౌదీకయ సంఘానికి. కానీ మనకి ఎక్కడ లౌదీకయ పత్రిక లేదు. మనకి దాన్ని అంటారు గ్రంథకర్తలు, ఆ లౌదీకయ సంఘానికి పంపించబడిన పత్రిక కూడా ఈ పత్రికే అంటారు. 4వ అధ్యాయం కొలస్సీలకు రాసిన పత్రిక 16వ వచనంలో మనం చూస్తూ ఉంటాం. ఈ పత్రిక మీరు చదివించుకున్న తర్వాత లౌదీకయ వారి సంఘంలోనూ చదివించుడి, లౌదీకయ రాసిన పంపిన పత్రికను మీరు చదివించుకునుడి. అంటే ఆ సంఘానికి రాసిన పత్రిక వీరికి, మీ సంఘానికి రాసిన పత్రికలు పంపించుకునేవారు. ఇది ఒక్క సంఘానికి సంబంధించిందే కాదు. సంఘం అంటే యూనివర్సల్ చర్చ్, క్రీస్తు ప్రారంభించిన సంఘం ఎలాగ ఎడిఫికేషన్లో రావాలో, దాని శక్తిని ఏంటో, దాని బలం ఏంటో, దాని జ్ఞానం ఏంటో, ఎందుకు ఈ చర్చ్ని ప్రారంభించాడు, చర్చ్ షుడ్ నో. మీకు తెలుసు మత్తయి సువార్త 16వ అధ్యాయంలో యేసు ప్రభువు ఫిలిప్పు దగ్గర కైసరీ నుండి కిందకు వస్తున్నప్పుడు ఆయన తన శిష్యులను అడిగాడు, జనులు నా గురించి ఏమనుకుంటున్నారు అని. వారు ఏమో చెప్పారు, ఈ బాప్తిస్మ ఇచ్చే యోహాను అని, ఇర్మియా అని, ఏలియా అని, ప్రవక్తల్లో ఒకడని చెప్పారు. మరి మీరైతే ఏమనుకుంటున్నారు అన్నప్పుడు పేతురు సడన్గా ఒక మాట అన్నాడు, నువ్వు సజీవుడైన దేవుని కుమారుడు అయిన క్రీస్తు అన్నాడు. అప్పుడు యేసు ప్రభువు అన్నారు, సీమోను బర్యోను, తండ్రి చేత నీకు ఈ యొక్క రెవల్యూషన్ వచ్చింది, ఈ ప్రత్యక్షత నీకు తండ్రి చేత వచ్చింది, ఇది నువ్వు సొంతంగా చెప్పింది కాదు అని ఆయన చెప్తూ ఏమన్నాడంటే, ఇగో దీని మీద నా సంఘాన్ని కడతాను, ఈ సంఘం ముందు పాతాళ లోక ద్వారములు నిలువజాలవు. అంటే సచ్ ఎ పవర్ఫుల్ చర్చ్ ఐ యామ్ గోయింగ్ టు బిల్డ్. క్రీస్తు ప్రారంభించిన సంఘం ఈ లోకంలో ఎంత శక్తివంతమైందో, ఈ లోకాన్ని తర్వాత కాలంలో మనం చూస్తూ ఉంటాం. శిష్యులు వారు వెళ్ళి సువార్త ప్రకటిస్తుంటే ప్రజలు వారి గురించి ఏమన్నారు తెలుసా?
ఇదిగో లోకమును తలక్రిందులు చేయవారు ఇక్కడికి నువ్వు వచ్చారు. వీఆర్ సచ్ పవర్ఫుల్. ఈ సత్యాన్ని సంఘానికి తెలియపరచడానికి రాసిన పత్రిక అన్న సంగతిని మనం మర్చిపోవద్దు. ప్రత్యేక విశిష్టతలు ఏంటంటే ఇందులో ఇద్దరు మనుషులే మనకు కనబడతారు, పౌలు తుకికు. ఒకరు రాశారు, ఒకరు పట్టుకొని వెళ్ళారు. తుకికు ద్వారా ఈ పత్రికను పంపించాడు. ఈ ప్రత్యేక విశిష్టతలు ఏంటంటే సంఘము శరీరముగాను, దేవాలయముగాను, రహస్యముగాను, నూతన వ్యక్తిగాను, కన్యకగాను, సైన్య వీరునిగాను ఈ పత్రిక యందు పోల్చబడింది. సంఘాన్ని ఎన్ని రకాలుగా ఆయన ఉద్దేశించి మాట్లాడుతున్నాడో, ఎన్ని పోలికలు ఇచ్చాడో మనం ఈ యొక్క పత్రికలో మనం చూస్తాం. ఈయన ఏ పోలికలు ఇచ్చాడంటే ఈ సంఘాన్ని యేసు ప్రభువు శిరస్సు, ఆయన బాడీ అని ఒకటి, క్రీస్తు సంఘాన్ని శరీరముగాను, అంతేకాదు దేవుడు నివసించే ఒక ఆలయముగాను, దేవాలయముగాను, కట్టబడుతున్న దేవాలయముగా రెండవ అధ్యాయంలో మనం చూస్తూ ఉంటాం. చూడండి, 2వ అధ్యాయం 21 వచనం, క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరారై ఉండగా అపోస్తలులను ప్రవక్తలు వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు. ప్రతి కట్టడం ఆయనలో చక్కగా అమర్చబడి ప్రభువునందు పరిశుద్ధమైన దేవాలయం వృద్ధి పొందుచున్నది అంటాడు. ఇది ఒక దేవాలయం అని దాన్ని దేవాలయంగా మనం చూపిస్తూ ఉన్నాడు. తర్వాత రహస్యముగాను, నూతన వ్యక్తిగాను, ఇది ఒక సీక్రెట్, ఎవరికి తెలియని మర్మంగా. రెండోది ఏంటంటే నూతన వ్యక్తిగాను, మనకి ప్రాచీన స్వభావాన్ని విడిచి నూతన పరచబడిన వారే అని 4వ అధ్యాయంలో అంటాడు. మీరు మీ చిత్తవృత్తి యందు నూతన పరచబడిన వారే, నీతి యథార్థమైన వ్యక్తి గలవారే, దేవుని పోలిక సృష్టింపబడిన నవీన స్వభావం అంటే న్యూ క్రియేషన్, న్యూ మ్యాన్ అంటాడు. దానికి పోలికగా ఆయన చెప్తా ఉన్నాడు. తర్వాత కన్యకగాను, మనందరం చదువుతాం పెళ్లిలో 5వ అధ్యాయం 22వ వచనం నుంచి, పరిశుద్ధమైన కన్యకగా, వివాహానికి ఇవ్వబడిన కన్యకగా ఆయన పోలిస్తూ ఉన్నాడు. అలాగే 6వ అధ్యాయంలో చూస్తే మీరు సర్వాంగ కవచమును ధరించుకొని ఆపద్దమందు వారిని ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు 10వ వచనం చేస్తారు కదా. ప్రభునందు కాగా మీరు ప్రభునందు బలవంతులై ఉండుడి అంటాడు. కాబట్టి ఈ యొక్క ఎఫెసీ పత్రికలో ఎన్ని స్వభావాలని చూపిస్తున్నాడు, చర్చ్ని ఏ విధంగా పోలికలుగా చూపిస్తా ఉన్నాడంటే, మొట్టమొదటి పోలిక యాజ్ అ బాడీ ఆఫ్ క్రైస్ట్, క్రీస్తు శరీరం, ఆయన శిరస్సు, సంఘం ఏమో శరీరం. రెండోది దేవాలయం. మూడోది ఏంటంటే రహస్యముగా, సీక్రెట్ బాంబు లాంటిది, అది ఎవరికి తెలియదు, సడన్ గా బ్లో అవుతుంది, ఎక్స్ప్లోయిట్ అవుతుంది. 4వది ఏంటంటే నూతన వ్యక్తిగా, న్యూ క్రియేటెడ్ మ్యాన్ గా. 5వది ఒక కన్యకగా. తర్వాత 6వది సైన్యముగా ఈ పత్రిక యందు పోల్చబడింది. ఈ విధంగా ఈ పత్రికలో విషయాలు మన మైండ్కి ఈజీగా అర్థం అవడం కాదు. ఆయా పోలికల ద్వారా ఈ పత్రిక 6 అధ్యాయాలు రాశాడు. ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క పోలికగా ఆయన సంఘాన్ని చూపిస్తూ ఉన్నాడు. ఈ సంఘం యొక్క అపరిమితమైన శక్తి, సామర్థ్యము, జ్ఞానము లోకానికి చూపించాలి, లోకానికి ఎగ్జిబిట్ చేయాలి అన్నది అపోస్తలుడైన పౌలు యొక్క ఉద్దేశం. క్రీస్తు తన స్వరక్తం ఇచ్చి కొనుక్కొని స్థాపించిన సంఘం, క్రీస్తు ఎంత శక్తివంతుడో, క్రీస్తు ఎంత జ్ఞానవంతుడో, క్రీస్తు ఎంత ప్రేమ, కృప, కనికరము గలవాడో ఈ సంఘం ద్వారా లోకానికి ప్రత్యక్షపరచడానికి ఆయన దీన్ని ఏర్పాటు చేసుకున్నాడు. 3వ అధ్యాయము చూడండి, 3వ అధ్యాయం 8వ వచనంలో ఆయన ఈ మాటలు రాస్తా ఉన్నాడు. 3వ అధ్యాయం ఎఫెసీయులకు రాసిన పత్రిక 8, 9, 10, 11 వచనాల్లో ఏమంటాడంటే, దేవుడు మన ప్రభు అయిన క్రీస్తు యేసునందు చేసిన నిత్య సంకల్పం చొప్పున పరలోకంలో ప్రధానులకును అధికారులకును సంఘము ద్వారా తన యొక్క నానా విధమైన జ్ఞానం ఇప్పుడు తెలియబడవలనని ఉద్దేశించి శోధింప శక్యము కాని క్రీస్తు ఐశ్వర్యమును అన్యజనుల్లో ప్రకటించడానికి. శోధింప శక్యం కాని క్రీస్తు ఐశ్వర్యం అంట. 1వ అధ్యాయం 7వ వచనంలో 16, 17, 18 వచనాలలో ఈ యొక్క దర్శనం మీకు కావాలి, ఈ ప్రత్యక్షత మీకు కావాలి అంటాడు. చూడండి 17వ వచనంలో
మరియు మీ మనోనేత్రములు వెలిగింపబడినందున ఆయన మిమ్మల్ని పిలిచిన పిలుపు వలన ఆయన నిరీక్షణ ఎట్టుదో, పరిశుద్ధులు ఆయన స్వాస్యం యొక్క మహిమైశ్వర్యం ఎట్టుదో, ఆయన క్రీస్తునందు వినియోగపరిచిన బలాతిశక్తిని బట్టి విశ్వసించు మన యందు ఆయన చూపుచున్న తన శక్తి యొక్క అపరిమితమైన మహాత్మ్యం ఎట్టుదో మీరు తెలుసుకోవాలని మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క దేవుడైన మహిమా స్వరూపి తండ్రి తన్ను తెలుసుకొనుటి అందు మీకు జ్ఞానమును ప్రత్యక్షతయు గల మనస్సు అనుగ్రహించినట్లు నేను నా ప్రార్థన యందు మిమ్మల్ని గూర్చి విజ్ఞాపన చేస్తున్నాను. ఈ సత్యాన్ని, ఆయన యొక్క జ్ఞానం ఏంటి, ఆయన యొక్క శక్తి ఏంటి, ఆయన యొక్క నిరీక్షణ ఏంటి, మనకు ఆయనలో ఉన్నది ఏంటో సంఘం తెలుసుకోవడానికి పౌలు ప్రార్థన చేస్తా ఉన్నాడు. దిస్ మస్ట్ బి అవర్ ప్రేయర్. చర్చ్ యాజ్ ఎ బిలీవర్ వి షుడ్ నో వాట్ ఈస్ దట్ పవర్. ఆ పవర్ ఏంటో తెలుసండి. అపొస్తలుల కార్యం 1:8 అన్నాడు, మీరు శక్తిమంతులగుదురు అన్నాడు. శక్తిమంతులు అనే పదాన్ని డైనమోస్ అన్నాడు. అంటే అర్థం ఏంటంటే ఒక డైనమైట్ లాగా పేలితే శక్తి అంటే దాన్ని ఏమంటాడంటే హతసాక్షులయ్యే శక్తి. ప్రేమ మరణం అంత బలవంతమైందట. క్రీస్తుని గురించిన మనకు అవగాహన వచ్చినప్పుడు మనలో ఆ డైనమిజం వస్తుంది. క్రీస్తు కొరకు ప్రాణాలు అర్పించే శక్తి వస్తుంది. అన్నిటికన్నా బలమైంది ఏంటంటే లోకంలో ప్రాణం అర్పించడమే. చాలా శక్తి కలది. అదంత వేగా ఎంత ఈజీగా మనిషి ప్రాణం అర్పించడం అనేది. అలాగా ఆది అపోస్తలులు ప్రభు కొరకు ప్రాణాలు అర్పించారు. అంత శక్తివంతులయ్యారు. లోకంలో ప్రాణం తీయడం శక్తి కాదు, ప్రాణం ఇవ్వడం శక్తి. బలం అంటే అదే. ఆది అపోస్తలులందరూ కూడా తన ప్రాణాన్ని ప్రభుకి అర్పించారు. అది బలం. అపోస్తలుడు పౌలు, పేతురు చెరసాలలో ఉన్నాడు. రాత్రి వేళ దేవదూత వచ్చి అతను నిద్రపోతాడు, లేపింది. నిద్రపోవడం ఏంటి, రేపు ఆయనకు శిరచ్ఛేదనం జరగబోతా ఉంది. అప్పటికే యాకోబుని చంపేశాడు దేవుడు. యోహాను పేతురుని చంపడానికి సిద్ధంగా ఉన్నాడు. అలాంటి సమయంలో పేతురు నిద్రపోతా ఉన్నాడు. ఇదే పేతురు యేసు ప్రభువుని ఎరగనని ముమ్మారు మొక్కాడు. అదే పేతురు అపొస్తలుల కార్యము 2-3 ఏమంటాడంటే, మేము కన్నవాడిని విన్నవాడిని చెప్పకుండా ఉండలేము. మీరు ఏం చేస్తారు చేసుకోండి. చంపేస్తారా, చంపేసుకోండి. ఆ పవర్, ఆ శక్తి సంఘానికి ఉంది. ఆ సంఘం ఆ శక్తిని ప్రదర్శించినప్పుడు లోకం దాని ముందు నిలబడాల, తలకిందులు అయిపోయింది. దేవుడు ఈ సత్యాన్ని సంఘానికి తెలియపరచడానికి ఈ పత్రికను పౌలు ద్వారా రాయిస్తూ ఉన్నాడు. మనం ఇందులో పోయిన వారం కొన్ని విషయాలు నేను చెప్పాను, దాన్ని మరలా చెప్తాను, మనకు క్లారిటీ లేదు కాబట్టి. ఈ పత్రిక రాయడంలో ఉన్న ఉద్దేశం ఏంటి అంటే, యేసుక్రీస్తు యొక్క పరిమితము లేని, అంటే బౌండ్లెస్, అంటే ఎల్లలు లేని, పరిమితం లేని, దానికి హద్దులు లేవు. అలాంటి హద్దులు లేని స్వాస్యమునకు హక్కుదారులైన ఈ ఐశ్వర్యమును కూర్చిన జ్ఞానం లేక భిక్షగాళ్ల వలె ఆత్మీయ జీవితంలో జీవించు వచ్చిన ఒక విశ్వాస సమూహమునకు రాయబడిన లేక. ఇప్పుడు ఎవరో చెప్పారు నాకు చాలా కాలం క్రితం, ఇంగ్లాండ్ రాణి దగ్గర ఒక కుక్ ఉండేదంట. ఆవిడ చాలా కాలం పనిచేసిన తర్వాత ఆమె వెళ్ళిపోయిందంట. ఆమె రిటైర్ అయ్యి వెళ్ళిపోయి ఒక్కతే జీవిస్తూ ఉండేదంట. చాలా నిరుపేదగా ఉండేదంట. ఒకసారి ఎవరో ఆమె చూడడానికి వచ్చి, అమ్మా నువ్వు అంతకాలం రాణి గారి దగ్గర కుక్గా పనిచేస్తావు కదా, వాళ్ళు ఏమి ఇవ్వలేదు అంటే, ఇదిగోటండి ఇది ఇచ్చారండి అని ఒక బోర్డు చూపించిందంట, అక్కడ చిన్న ఫ్రేమ్ని. అందులో ఏముందంటే, అందులో సర్టిఫికెట్ ఉందంట. ఈమె బ్రతికినంత కాలం ఈమె పోషణార్థం ఎక్కడున్నా ఈమె అన్నీ ఇవ్వాలి అన్న సంగతి ఆ సర్టిఫికెట్లో అది ఉన్నదన్న సంగతి తెలియక ఆమె ఎవరి దగ్గరికి వెళ్ళలేదు, ఎవరికి చూపించలేదు. అలాగే ఇంట్లో పెట్టుకుని ఉంది. కడు పేద స్థితిలో ఉంది. అది కానీ ఏ షాపుకి తీసుకెళ్ళినా వాళ్ళు ఇచ్చారు ఉచితంగా అన్నీ, ఆమె కావాల్సినవి అన్నీ. అలాగే మన జీవితాల్లో మనకు క్రీస్తు అనుగ్రహించిన శక్తి ఏంటో మనకు తెలియక మనం బిచ్చగాళ్ళలాగా మనం, అందుకే చాలామంది పౌలు ఈ పత్రికను ప్రారంభించడమే మనకు 4-6 మనం చూస్తే 5వ వచనంలో పరలోక ధన్నిధి అందున్న ఐశ్వర్యం గురించి వివరించి చెప్తూ ఈ పత్రికను మొదలుపెట్టాడు. 5వ వచనంలో ఆయన జగత్తి పునాది వేయబడక మునిపే మనల్ని ఆయన ఏర్పాటు చేసుకున్నాడని. అసలు మనం ఇంకా తల్లి గర్భంలో కాదు, ఈ జగత్తు పునాది వేయబడక ముందే మనం ఎవరము, మన పేరేంటి, మన వయసు ఏంటి, మనం ఎక్కడ పుడతాం అన్నీ ఆయన తెలుసు.
జగత్తు పునాది వేయబడక ముందే మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు ఆ స్థితి. రెండోది మనల్ని దత్తపుత్రులుగా స్వీకరించడం, అంటే కుమారత్వాన్ని. తర్వాత కాలంలో దత్తపుత్రత్వం, పాతకాలంలో దత్తత ఎలా చేసుకునేవారు, మనం ఎలా దత్తత చేయబడ్డాం అన్నది నేను తర్వాత వివరిస్తాను. దాని గురించి స్వీకరించుట, పాప క్షమాపణ, విమోచన. అంటే పాప క్షమాపణ వేరు, విమోచన వేరు. ఓకే, నేను నిన్ను క్షమించాను అనడం వేరు. రెండోది, తన ప్రాణం పెట్టి మనల్ని విడిపించాడు, శత్రువు చేతిలో నుంచి విమోచించాడు. అది అంతకన్నా గొప్పదండి. మన పాపాల కొరకు ఆయన మరణించాడు, ఆ శిలువ రక్తంలో మన క్షమాపణ ఉంది. అంతేకాదు, ఆ రక్తాన్ని ప్రధాన యాజకుడు ఆ యొక్క అతి పరిశుద్ధ స్థలంలో దేవుని సన్నిధి తీసుకెళ్ళి మన పక్షంగా, ప్రజలందరి పక్షంగా, తన పక్షంగా, ప్రజలందరి పక్షంగా తీసుకెళ్తాడు. దిస్ ఈస్ ద బ్లడ్ ఐ షెడ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ us, మా నిమిత్తం చెందించబడిన రక్తం అనే అలాగే విమోచన రక్తం అది. దాన్ని అందుకే యేసు ప్రభువారు, నేను పరిచారము చేయించుకున్నట్టుకు రాలేదు కానీ పరిచారము చేయుటకును అనేకుల కొరకు విమోచన క్రయధనముగా చెల్లింపబడ్డాక వచ్చాను అన్నాడు. టు పే ది ర్యాన్సమ్, విమోచన క్రయధనం. ఆ విమోచన మూడోది. తర్వాత సంపూర్ణ జ్ఞానం, అంటే ఆత్మ సంబంధమైన జ్ఞానం. అంతేకాకుండా ఆత్మీయ ఐశ్వర్యం వంటి పరలోక ఆశీర్వాదములన్నీ మనకి చెందినవిగా లేక ఆ సంఘానికి చెందినవి అన్న సంగతిని వారికి తెలియజేస్తున్నాడు. యు ఆర్ హౌ రిచ్ యు ఆర్, యు డు నాట్ నో. అందుకే 3వ అధ్యాయం 4వ అధ్యాయంలో 2వ అధ్యాయంలో కొన్ని విషయాలు చెప్తాడు. అలాంటి స్థితులు అన్ని జనులుగా ఉన్నప్పుడు మనకి ఏమీ లేవు, ప్రభుని అంగీకరించిన తర్వాత ఏమేమి వచ్చాయి అన్న విషయాలు 11వ వచనం నుంచి అనేక విషయాలు రాస్తాడు. సున్నతి లేనివారు అనబడ్డాం, నిబంధన లేనివారు, ఇశ్రాయేలుతో సహపౌరులు కాము, ఇలాంటి చాలా విషయాలు రాస్తూ మనం అందులో ఉన్నాం. అలాంటి పరిస్థితులన్నింటి గురించి ఆయన వారికి వివరిస్తూ రాసిన ఈ పత్రిక. అంతేకాకుండా 4 నుంచి 6 అధ్యాయాల్లో మనం ఈ ఐశ్వర్యమునకు హక్కుదారులుగా, అంటే హ్యావింగ్ ఆల్ దిస్ రిచెస్, హౌ టు లివ్. ఇంత ధనవంతులు, ఇంత ఐశ్వర్యవంతులు, ఇంత శక్తివంతులు, ఇలాంటి శక్తివంతులు ఎలా లోకంలో జీవించాలి? మనం మనకున్న శక్తిని మనం దాచుకొని బలహీనంగా జీవిస్తున్నాం. కాదు, మనం బలవంతంగా జీవించాలి అన్న సత్యాన్ని మనకు బోధించాడు అనమాట, లేక సంఘానికి బోధించాడు. దాని కొరకు ఈ యొక్క పత్రిక రాస్తా ఉన్నాడు. ఆ దేవుని కృపా మహిమ కొరకే క్రైస్తవులు జీవించగలరు అన్న సత్యాన్ని ఆయన చెప్తున్నాడు. ఈ హక్కుదారులుగా అనుచరణ జీవితం ఎట్లు ముందుకు సాగవలనని వివరిస్తూ ఉన్నాడు. ఎందుకనగా సత్క్రియలు చేటుకు మనం క్రీస్తు యేసునందు సృష్టింపబడి దేవుని యొక్క పనిముట్టి అయి ఉన్నాము. అట్టి వాటి యందు మనం నడుచుకున్నట్టుగా ఆయన మనల్ని సిద్ధపరిచి ఆయుత్తపరుచున్నాడు అంటాడు 2వ అధ్యాయం 10వ వచనంలో. వాటి యందు మనం నడుచుకున్న వలనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేటుకే మనం క్రీస్తు యేసునందు సృష్టింపబడ్డ వారమే ఆయన చేసిన పని అయి ఉన్నాము అన్న విషయాన్ని రాస్తా ఉన్నాడు. నేను చేయలేకపోతున్నానండి, ఇది నాకు సాధ్యం కాదండి, నేను బలహీనుడండి అని అంటూ ఉంటే, కాదు, నువ్వు బలహీనుడు కాదు, నువ్వు బలవంతుడివి. అపవాదిని ఎదిరించి వారిని జయించే శక్తి నీకు ఉంది. అపవాదికి నువ్వు ఎప్పుడు లొంగిపోయి ఉండవలసిన పని లేదు అంటా ఉన్నాడు. దాని గురించి రాస్తా ఉన్నాడు. సంఘం ఎంత పవర్ఫుల్, హౌ రిచ్ ఇట్ ఈస్, హౌ స్ట్రాంగ్ ఇట్ ఈస్, హౌ ఎఫెక్టివ్ ఇట్ ఈస్. మనం లోకాన్ని ప్రభావితం చేసే వాళ్ళంగా ఉండాలి, లోకాన్ని తలకిందులు చేసే వాళ్ళగా ఉండాలి. మన ముందు పాతాళంలో ఒక ద్వారం నిలవజాలం. అలాంటి స్థితిలో ఉండవలసిన మన సంఘం ఎలాగుందంటే బిచ్చగాళ్ళలాగా, బలహీనులుగా ఉన్న వారి కొరకు, వారి శక్తిని గురించి, వారికి ఉన్న గొప్పతనాన్ని గురించి, వారికి ఉన్న ఐశ్వర్యాన్ని గురించి ఆయన రాస్తూ అదే ప్రార్థన ఆయన చేస్తూ ఉన్నాడు. 1 అధ్యాయం 17వ వచనంలో ఆ ప్రత్యక్షత మనకు కలగాలని పౌలు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఈరోజు సంఘంగా మనం కూడా ఈ సత్యాన్ని ఎరిగిన వారమే, ఎరగవలసిన వారమే ఉన్నాం. కొరియా పాల్ యాంగిచో గారు చాలా పెద్ద సంఘాన్ని మనం అందరం చెప్పుకుంటాం, 10 లక్షల మంది ఉంటారని. ఆ 10 లక్షల సంఘానికి కారణం ఏంటంటే
ఆయన దేవుని యొక్క శక్తిని ఎరిగాడు, ఆ శక్తిని ఎగ్జిబిట్ చేశాడు. ఆ శక్తి ప్రదర్శన ముందు లోకం నిలబడలేదు, ఫిదా అయిపోయింది. మీకు తెలుసు కదా, 8వ అధ్యాయం అపోస్తల కార్యంలో సమరీ గ్రామాలకు వెళ్ళాడు ఫిలిప్పు. అప్పటి వరకు అక్కడ గారడి వాడు ఉన్నాడు, వాడు మహాదేవుడు, ఆయన శక్తి ముందు ఎవడు నిలబడలేడు అనే లోకం నమ్మింది. అలాంటి చోట్ల వెళ్ళి ఫిలిప్పు ప్రకటించే సువార్త, అంతేకాకుండా ప్రకటించడమే కాదు, ఆ ప్రకటించిన దాన్ని ఎగ్జిబిట్ చేశాడు. ఎగ్జిబిట్ చేసేసరికి అక్కడ రాయబడిన మాట ఏంటంటే, వాళ్ళు ఆ సంఘం అక్కడున్న గ్రామస్తులు ఫిలిప్పు పట్టణస్తుల గురించి రాయబడిన మాట చూద్దాం ఒకసారి. చూడండి, అపోస్తల కార్యం 8వ అధ్యాయం 6వ వచనం చదువుతున్నాను. 8వ అధ్యాయం 6వ వచనం. జనసమూహులు విని, మొదట విన్నారు, ఫిలిప్పు చేసిన సూచక్రియలు చూచినందున అతడు చెప్పిన మాటలు యందు ఏకమనసుతో లక్ష్యం ఉంచగా అనేకులను పట్టిన అపవిత్రాత్మలు పెద్ద కేకలు వేసి వారిని వదిలిపోయాను. వాయువు గలవారును కుంటివారును అనేకులు స్వస్థ పొందింది. అందుకు ఆ పట్టణంలో మిగుల సంతోషం కలిగింది. ఆ తర్వాత వచ్చిన ఏముందంటే, అప్పటికి ఒక సీమోన్ అనే గారడీ వాడు అక్కడ ఎవడో గొప్పవాడని చెప్పుకుంటున్నవాడు, ఆయన అందరూ విడిచిపెట్టేశారు. అందరూ ఫిలిప్పుని వెంబడించడం మొదలుపెట్టారు. ఆ ఊరంతా కూడా యేసు ప్రభువునందు లక్ష్యం ఉంచారు, రక్షింపబడ్డారు. ఆ సీమోన్ గారడీ వాడు కూడా రక్షింపబడ్డాడు. సంఘం అలాంటి శక్తి కలిగింది. ఈ సత్యాన్ని పౌలు ఎఫెసులో ఉన్న సంఘానికి రాస్తూ ఇది వివరిస్తున్నాడు. ఈరోజు సంఘంగా మనం కూడా హౌ స్ట్రాంగ్ వీఆర్, హౌ హెల్దీ వీఆర్, హౌ వెల్దీ వీఆర్, యూ షుడ్ నో. హౌ సంఘంగా మనం లోకాన్ని ప్రభావితం చేసేవారుగా ఉండేలాగా పరిశుద్ధ ఆత్మదేవుడు ఈ బైబిల్ స్టడీస్ ద్వారా సంఘానికి కృపను అనుగ్రహించిన గాక. తల వంచండి, ప్రార్థన చేసుకుందాం. మీరు ఏమన్నా మీ ప్రశ్నలు జవాబులు ఉంటే మాకు తెలియజేయండి. మా కిందని ఫోన్ నెంబర్ నాది ఉంటుంది, పాస్టర్ గారిది ఉంటుంది, మోసెస్ గారిది ఉంటుంది. మీరు ఎవరికన్నా అడిగి మీ సలహాలు, మీకు అనుమానాలు తీర్చుకోవచ్చు. ఇంకా దీని గురించి ఏమన్నా మాట్లాడాలా, తెలియని విషయాలు ఏమైనా చెప్పాలా, ఈ విధంగా చెప్పాలా అని చెప్పాలన్న సలహాలున్నా మీరు ఇవ్వచ్చు. యూఆర్ మోస్ట్ వెల్కమ్. మీరు ఇందులో పాల్గొనండి. ఇంకా దేవుని కృప ఉండి ఈ యొక్క లాక్డౌన్ అయిపోతే దేవుని మందిరంలోనే మనందరం కూడి ఈ బైబిల్ స్టడీ చేసుకుందాం. దాని కొరకు ప్రార్థన చేయాలని మిమ్మల్ని మనవి చేస్తున్నాను. ఈ మాటలు దేవుడు దీవించును గాక. తల వంచని ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, మీరు మీ ప్రజలమైన మమ్మల్ని ప్రేమించి చీకట్లో ఉన్న మమ్మల్ని వెతికి రక్షించుకొని మీ బిడ్డలుగా స్వీకరించి కుమారులుగా, దేవుని కుమారులుగా, దేవుని యొక్క శక్తి సామర్థ్యాలని, నీ గొప్పతనాన్ని, నీ ఐశ్వర్యాన్ని, నీ కీర్తిని గణపరచడం కొరకు మమ్మల్ని ఏర్పాటు చేసుకున్నారు. అందుకే మత్తయి సువార్త 5వ అధ్యాయం 16వ వచనంలో, జనులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచినట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనివ్వడు అన్నారు కదా. అలాగా సంఘం అలాంటి శక్తిని లోకానికి ప్రదర్శించి నీ గొప్పతనాన్ని, నీ కీర్తిని చాటి నేను మహింపరిచే విధంగా సంఘం ఉండేలాగా అలాంటి అనుభవ జ్ఞానంలోనికి ఈ బైబిల్ స్టడీస్ ద్వారా నడిపించి మీరే మహిమ పొందుమని, ఈ చెప్పబడిన మాటలు మా అందరి జీవితాలకి క్షమాభివృద్ధిని కలిగించమని, ఘనత మహిమ ప్రభావం మీరు ఒక్కరే పొందుకోమని యేసయ్య పరిశుద్ధ నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప, ఆదరణకర్తైన పరిశుద్ధాత్మ యొక్క సన్నిధి, సమాధానం, దీవెన, ఆశీర్వాదం వాక్యం విన్న మీ అందరికీ ఇప్పుడు సదా ప్రభు రాకడ పర్యంతం తోడేడి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. థ్యాంక్ యూ సో మచ్.